నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ విషయం తెగ వైరల్ అయింది. అదేంటంటే ఒక పైరసీ వెబ్సైట్ మీద తీసుకున్న చర్య. అయితే ఇది కేవలం సినిమా వాళ్ల గొడవ మాత్రమే కాదు, మన న్యాయ వ్యవస్థ మీద, అధికారం మీద ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తింది. అసలీ పైరసీ, పవర్, న్యాయం మధ్య ఉన్న ఈ కథేంటో ఓసారి వివరంగా చూద్దాం. సరే, మరి ఈ చర్చంతా ఎక్కడ మొదలైందో చూద్దాం. ఒక పాపులర్ సినిమా పైరసీ వెబ్సైట్ మీద యాక్షన్ తీసుకున్నారు, అంతే. ఆ ఒక్క సంఘటన మన సిస్టమ్ మీద పెద్ద డిబేట్కే దారితీసింది. అసలు ఈ ఐబొమ్మ ఏంటి? అదేంటంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. కొత్త సినిమాలు ఫ్రీగా చూపిస్తుంది. ముఖ్యంగా ఖరీదైన స్ట్రీమింగ్ సర్వీసులు కొనలేని వాళ్లకి ఇది బాగా పాపులర్ అయింది. అవును, ఇది ఇల్లీగలే, కాని చాలామందికి సినిమాని దగ్గర చేసింది మాత్రం నిజం. సరిగ్గా ఇక్కడే సినిమా నిర్మాతలు రంగంలోకి దిగారు. ఈ ఐబొమ్మ వల్ల మాకు కోట్లల్లో నష్టాలొస్తున్నాయి అని కంప్లైంట్ ఇచ్చారు. ఇక చూడండి, ఆ కంప్లైంట్తోనే అసలు కథ మొదలైంది. నిర్మాతలు కంప్లైంట్ ఇచ్చారో లేదో వెంటనే రియాక్షన్ వచ్చేసింది. పోలీసులు చాలా స్పీడ్గా, చాలా డిసిసివ్గా యాక్షన్ తీసుకున్నారు. ఐబొమ్మ నడిపిస్తున్న వాళ్లని పట్టుకుని అరెస్ట్ చేసేశారు. అయితే ఇక్కడతో కథ అయిపోలేదు. అసలు మలుపు ఇక్కడే ఉంది. ఈ అరెస్ట్ గురించి ఒక రచయిత స్పందించిన తీరు, అబ్బో, అది మొత్తం డిస్కషన్నే మార్చేసింది. ఆయన ఈ ఒక్క అరెస్ట్ని పట్టుకుని మన మొత్తం సిస్టమ్ మీదే ఓ పెద్ద విమర్శ చేశారు. ఆయన పోలీసుల్ని సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మీరు చూస్తున్న నేరాల్లోకెల్లా ఇదేనా అతిపెద్ద నేరం అని. చూశారా, ఈ ఒక్క ప్రశ్నతో మొత్తం ఫోకస్ మారిపోయింది. ఇది పైరసీ గురించి కాదు, అంతకన్నా చాలా పెద్ద విషయం గురించి అని అర్థమవుతుంది. అంటే ఆ రచయిత చెప్పొచ్చేదేంటంటే, మన దగ్గర రెండు రకాల న్యాయాలు ఉన్నాయా అని. అంటే ఒకరికి ఒకలా, ఇంకొకరికి మరోలా న్యాయం జరుగుతోందన్నమాట. అదే ఆయన పాయింట్. చూడండి, ఇది చూస్తే ఆయన వాదన ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఐబొమ్మ వాళ్లని వెంటనే అరెస్ట్ చేశారు. కాని అదే రాజకీయ నాయకులు, పెద్ద పెద్దవాళ్ల విషయానికొస్తే రచయిత ప్రకారం అక్కడ ఏ యాక్షనూ లేదు. పైరసీ మీద చూపించిన స్పీడు మిగతా పెద్ద నేరాల మీద ఎందుకు చూపించట్లేదు? ఇదే ఆయన ప్రశ్న. ఆయనేమంటున్నారంటే, చట్టం, న్యాయం, నీతి ఇవన్నీ కూడా సామాన్యుడి దగ్గరికే వచ్చేసరికి గుర్తుకొస్తాయట. అదే పెద్దవాళ్ల విషయానికొస్తే పట్టించుకోరు. అంటే రూల్స్ అనేవి సెలెక్టివ్గా అప్లై అవుతున్నాయని ఆయన వాదన. సరే, మరి ఆ పెద్ద నేరాలేంటి? తన వాదనకు సపోర్టుగా ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఉదాహరణకి, ఓ పొలిటీషియన్ కోల్డ్ స్టోరేజ్లో 1000 కిలోల బీఫ్ దొరికిందట. పిల్లల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయట. రాజకీయ నాయకులు ఇసుక, మట్టిని దోచేస్తున్నారట. ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్లినా లంచమివ్వందే పని జరగట్లేదట. అడవుల్ని నాశనం చేస్తున్నారట. ఇన్ని జరుగుతుంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఆ రచయిత తన వాదనను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. డైరెక్ట్గా అధికారుల్ని, ఆఖరికి సినిమా ఇండస్ట్రీని కూడా సూటి ప్రశ్నలతో నిలదీయడం మొదలుపెట్టారు. ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, అసలు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది సరిగ్గా ట్యాక్సులు కడుతున్నారు అని. చూడండి ఎంత సూటిగా ఉందో. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ల నిజాయితీనే ప్రశ్నించారు. 5 కోట్లు. అవును, 5 కోట్లు. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన నెక్స్ట్ ప్రశ్న దీనిమీదే ఆధారపడి ఉంది. ఆయనేమన్నారంటే, ఒక మనిషి బతకడానికి 5 కోట్లు సరిపోవా? మరెలాంటప్పుడు రెమ్యునరేషన్లు 1000 కోట్లలో ఎందుకు తీసుకుంటున్నారు అని. చూశారా, ఎంత పదునైన ప్రశ్నో! ఇండస్ట్రీలో సంపాదన లెక్కలమీదే డైరెక్ట్ అటాక్ ఇది. ఇక పోలీసుల వైపు తిరిగి ఆయనేమడుగుతున్నారంటే, ఒక ఆఫీసర్, ఒక ఎమ్మెల్యే ఏ రేంజ్లో అవినీతి చేస్తారో మీకు తెలియదా అని. ఇది డైరెక్ట్ ఛాలెంజ్. అంతా మీకు తెలిసే జరుగుతోంది అని చెప్పడమే ఆయన ఉద్దేశం. ఫైనల్గా ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే, ఇంత పెద్ద పెద్ద అవినీతిపరులను, శక్తివంతమైన వ్యక్తులను అరెస్టు చేసే దమ్ము, ధైర్యం ఈ సిస్టంకి లేదు. ఇదే ఆయన ఫైనల్ పాయింట్. అయితే రచయిత ఇన్ని ప్రశ్నలు వేసి, ఆరోపణలు చేసి ఊరుకోలేదు. తన వాదనను ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ రిక్వెస్ట్తో ముగించారు. ఆయన చివరిగా అన్న మాటేంటంటే, ముందు అసలు దొంగలను పట్టుకోండి సార్, అంతే. ఈ ఒక్క వాక్యంలోనే ఆయన చెప్పాలనుకున్నదంతా ఉంది. న్యాయం ఫోకస్ చిన్న చాపల మీద కాదు, పెద్ద తిమింగలాల మీద ఉండాలి అని ఆయన సూటిగా చెప్పినట్టయింది. సో, ఈ మొత్తం చర్చ మనందరినీ ఒకే ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపేస్తుంది.
చట్టం అనేది ఒకరికి ఒకలా ఇంకొకరికి మరోలా అమలు అవుతున్నప్పుడు అసలు న్యాయం అనే మాటకు నిజమైన అర్థమేంటి? ఆలోచించాల్సిన విషయమే కదా.